వాళ్ళు ఏం చెప్పకపోతే నువ్వే పెట్టుకో. టోటల్గా ఇంత ఒక 50 మంది, 50 మందిలో 35 మంది నువ్వు చెప్పిన వాళ్ళే, 5గురు వీళ్ళు చెప్తే, 5గురు వాళ్ళు చెప్తే, 10 మంది వీళ్ళు చెప్తే, వాళ్ళు కనుక ఎవరు చెప్పకపోతే లేదా వాళ్ళతో మాట్లాడి నీకు నచ్చిన వాళ్ళే పెట్టించుకో. ఇది నీ చాయిస్ అని చెప్పి ఇవ్వాలి ఆప్షన్. అప్పుడు ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఉన్నప్పుడే గ్రూపులు ఈ గోళ్ళు నడుస్తుంటాయి. ఒక రకంగా బూత్ లెవెల్ కమిటీలు వేసేస్తే పార్టీ బలోపేతం అవుతున్నట్టేనా? అంతే కదా, బూత్ లెవెల్ కమిటీ వేస్తే ఆటోమేటిక్ గా సంస్థాగత నిర్మాణం వస్తుంది. సంస్థాగత నిర్మాణంతో నేను అనుకోవడం బూత్ లెవెల్ కమిటీలు వేసిన తర్వాతనే ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్తారు. ఆ సభ్యత్వ నమోదు అయిన తర్వాత అదంతా ఒక గ్రూపుల కింద తయారు చేసుకుంటారు. ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక గ్రూపులు, ఆ గ్రూప్ కి బూత్ లెవెల్ స్థాయిలో ఎంతమంది నమోదయ్యారో ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని తీసుకెళ్లి ఆ బూత్ కమిటీకి అప్పచెప్పడం, ఇట్లాంటిది చేసుకొస్తారు. అదే సంస్థాగత నిర్మాణం అంటే. అవును. సభ్యత్వ నమోదు అనేది ఏమన్నా ఒక సవాల్గా మారుతుందా సార్? ఎందుకంటే ఇప్పటికే రికార్డులు సృష్టించేశారు, 1,30,00,000 ఎంతో అనుకుంటా కదా టీడీపీకి. ఇప్పుడు ఆ రికార్డులను బద్దలు కొట్టాలని లేదంటే ఒక సవాల్ ఏమన్నా అవుతుందా? అదేం పెట్టుకోలేదు కదా ఏమి. వాళ్ళకి ఎంతమంది వస్తారో చూడాలి. నేను అనుకోవడం 40-50 లక్షల మంది వస్తారేమో అనుకుంటున్నా. వీళ్ళు ఏంటంటే కోర్టు అంటే మొన్న కొంతమంది చెప్పారు కదా, మీకు ఇన్సూరెన్స్ వద్దని చెప్పేసి డబ్బులు కట్టమన్నారట. కట్టిన తర్వాత చూస్తే తెలుగుదేశం సభ్యత్వం ఇచ్చారట. అదేమంటే తెలుగుదేశం సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వద్దని చెప్తున్నారట. అట్లా కొన్ని జరిగినాయి. అంటే టార్గెట్ పెట్టాలేమో. అదే వీళ్ళకి అట్లా కాకుండా ఇప్పుడు ఉండదు ఇక్కడ, ఇది ప్రతిపక్షం కాబట్టి. అట్లయితే కేసులు పెడతామంటారు కాబట్టి అట్లా ఉండదు. కాబట్టి నేను